వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ బర్త్డే నాకు నిన్న నైట్ కూడా మీకు చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ త్రిషు. రైట్ సైడ్కి వెళ్దాం దారా షాపింగ్ చేసుకుందాం అన్నాడు. సర్లే అని చెప్పేసి అలా వెళ్తుంటే మా నాకు ఇష్యూ సెట్ అవుతుంది అది ఇది అని చెప్పి చూడు అన్న మా ఇదైతే బాగుంటుంది అన్న. ఇంకా వెంటనే తీసుకెళ్ళి బిల్ చేసి మా ఇది నీ గిఫ్ట్ అని చెప్పేసి అక్కడే ఇక్కడ డబ్బులు అడిగితే మాత్రం ఇంకో వాడికి సరిపడిన అన్ని బట్టలు దొరికేసాయి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు అయితే సునీల్ బర్త్డే సెలబ్రేషన్స్కి మేము బయలుదేరి వచ్చేసాము. పొద్దున్న నుంచి అసలు చాలా వర్క్స్. తిన్నైతే ఎర్లీ మార్నింగ్ వరకు పడుకోనే లేదు. అసలు నైట్ అంతా వ్లాగ్ షూటింగ్లోనే ఉన్నారు. బర్త్డే బాయ్ నాకేంటో అర్థం కావట్లేదు ఇలా చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే నేను నైట్ కేక్ కటింగ్ అయింది కదా, అది ఈరోజు వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా. సో అది ఎలా అయినా సరే మీకు మార్నింగ్ కల్లా మీకు లైవ్ అయిపోవాలని చెప్పేసి నైట్ తీసిన డేటా అంతా గ్యాదర్ చేసుకొని నేను ఇంక ఎడిటింగ్ చేసుకొని మార్నింగ్ వరకు చేసుకొని షార్ట్స్ అవి చేసుకొని మార్నింగ్ పడుకున్నా. సో మార్నింగ్ పడుకుంటే ఇంకెప్పుడు లేచాను నేను? మధ్యాహ్నం అయింది. మార్నింగ్ పడుకొని ఇంకా మధ్యాహ్నం లేచి ప్రిపరేషన్స్ చేసుకొని మేము అక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ అయ్యే గ్యాప్లో రాత్రి అయిపోయింది. సో ఏంటి కొంచెం స్పెషల్గా ఏమైనా కనిపిస్తున్నానా లేదా? హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాను. ఇదే నేను యాక్చువల్లీ సునీల్కి చేయించిన సూట్. మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తే చిన్న గ్లిమ్స్ యాడ్ చేసాం, కానీ వేసుకొని అయితే ఇదే. రౌండ్ తిరుగు చూపించే ఫుల్గా, నీకోసం తిరిగేస్తా. చాలా బాగున్నారు కదా. సో ఇదే అనమాట హ్యాండ్సమ్ ఉన్నా. ఏంటంటే త్రిషాకి సూట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే నన్ను సూట్స్ లో చూసిందో ఆ రోజు నుంచి ఇంకా చూస్తే ఇలాగే మంచిగా చూడాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయితే అయ్యాం. సో గైస్ మేమైతే చిప్పాడ్లో ఉన్న స్కై వ్యూ బీచ్ రిసార్ట్స్కి అయితే వచ్చాం. ఇది భీమ్లీ నియర్ బైలో ఉంది. అండ్ దీని అంబియన్స్ అయితే చాలా బాగున్నది. అండ్ రిసార్ట్ అయితే చూడడానికి అమేజింగ్, చాలా బాగున్నది. ఇది యాక్చువల్లీ చాలా స్పేషియస్ ఉంది. సునీల్ ఫ్రెండ్స్ అందరికి పట్టే అంత స్పేషియస్ ఉంది అనమాట. తనకి ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం పెద్దది. బేసిక్గా చాలా కంఫర్ట్ గా ఉన్నది. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. మనమైతే వెళ్ళి ఒకసారి అంతా ఓవర్లుక్ వేసుకుందాం రిసార్ట్ని. ఇదైతే సునీల్కి ఇప్పుడు చేయిస్తున్న బర్త్డే డెకరేషన్ అనమాట. ఆల్మోస్ట్ అవుతుంది, ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనం లోపలికి వెళ్ళి అందరిని పలకరిద్దాం దా. సో రండి, ఇక్కడ అందరు ఉన్నారు, మనం వెళ్ళి పలకరిద్దాం. హాయ్ గైస్. అరే నేను లేకపోతే అరే తొండి మా బేబీతో అయితే పిక్చర్స్ తీసుకుంటున్నాం. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు. మైక్ ఇక్కడ నువ్వు మాట్లాడింది ఏం వినిపించదు అక్కడ మాట్లాడితే. అంటే నేను అంటే నువ్వు మెనీ ఫేమస్ అంటే నువ్వు నాకు చాలా నచ్చు. అరే సూపర్ రా, నువ్వు సూపర్ వచ్చింది. అక్కడ చూడు ఒక స్టైలిష్ స్టార్ కూర్చొని ఉన్నారు. అది అబ్జర్వ్ చేయాలి. రాత్రి పూట కళ్ళద్దాలు ఎవరు పెట్టుకుంటారు? సో గైస్ నిన్న నైట్ కేక్ కటింగ్ ఎవరు రాలేదు. నేను చాలా హర్ట్ అయ్యాను. చూస్తా నువ్వు ఉన్నావు, ఇంకెవరున్నారు? నేను ఉన్నాను. ఎక్కడ ఉన్నావు? నేను యాక్చువల్గా మమ్మీ వాయిస్ వచ్చింది కదా, చాలా పీపుల్ అడుగుతున్నారు కదా కామెంట్ సెక్షన్లో, ఏంటి అక్క వాయిస్ వస్తుంది కనిపించట్లే. అక్క ఉన్నారు, మైక్ కూడా పెట్టుకున్నారు, కానీ కెమెరా ముందుకైతే రానని కూర్చున్నారు. ఈరోజు అయితే ఇప్పుడు కూడా రానన్నారు. నేనే తీసుకొచ్చాను డైరెక్ట్గా కెమెరానే ఇక్కడికి. నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి అంటే డాక్టర్ నా చేతికి తీయద్దన్నాడంట, వీడే తీపిచ్చేసాడంట. అది చేతికి పెట్టుకున్నారు కదా, అది మళ్ళీ ఎవరికైనా తగిలితే పెయిన్ వస్తుందని చెప్పేసి తగిలితే కాదు, ఆ నీడిలే గుచ్చుకుంటది అని చెప్పు. అది గుచ్చుకుంటే ఏం కాదులే చీనిగా. అంటే నాకు అది గుచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు కూర్చుని ఉన్నాను, కెమెరా వైపు చూస్తున్నాను. దేనికి? కదా
నేను కూర్చున్నాను సునీల్, నువ్వు కూర్చున్నావు. సరే నేనైతే సునీల్తో మాట్లాడినా. ఏమైంది మమ్మీ? ఏం చెప్పావు? నీడలు గుచ్చుకుంటే ఏం కాదులే అన్నావా? నీడిలు గుచ్చుకుంటే ఏం కాదనిలే, ఎవరికైనా తగిలితే మళ్ళీ పెయిన్ వస్తుందన్న. అది తనకే తగులుతుంది అని అనొచ్చు కదా. అంటే చూడండి కదా మినిమం, అంటే ఇంత లవ్ ఉన్నా ఎంత కేర్ ఎఫెక్షన్ ఉన్నా ఏమున్నా సరే మినిమం కూడా పట్టించుకోరు. గుచ్చుకుంటే ఏం కాదన్నావా? సరేలే అయితే నేను వెళ్ళిపోతాను ఇంటికి. సారీ మమ్మీ. లక్కీ కూడా. నీకు అంత డిస్టర్బ్ అయితే మేము వెళ్ళిపోతామండి. ఓకే గైస్, వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను. ఈ పర్సన్ అయితే చూడండి, నిన్న అసలు నాకు మినిమం కాల్ లేదు, విష్ చేయలేదు, ఏం చేయలేదు. హలో, నేను 2 days ముందు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పాను. మళ్ళీ నిన్ననా ఈ రోజు మెసేజ్ కూడా పెట్టాను 12 o'clockకి. చూసుకో. ఎప్పుడు ఈ రోజు పెట్టలేదు నువ్వు? పెట్టాను, చూపిస్తాను. పెట్టలేదు నేను చూపిస్తాను. పెట్టలేదు. చూపి పెట్టాను. చూపి. ఇప్పుడు కూడా గైస్ వచ్చిందే చాలా లేట్, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వెంటనే వెళ్ళిపోతాయని. ఇవి ఇలా ఉంటుంది. ఎవరమ్మాయి పెట్టారు? అది ఎప్పుడు అది ప్యూర్ సిరీస్. ఓకే గైస్, పెట్టింది. కమాన్ చీనికా. సో ఇది అంత కామెడీ లాగా ఉంటుంది. ఇది కామెడీ వీడియోస్ అంటే అసలు మామూలుగా ఉండదు. ఎప్పుడైతే నలుపిల్లి తెలుపులి గురించి అర్థం కాదు మాకు. అంటే మా హారికకు పోలికలు గైస్, ఏమనుకోదు. సెకండ్ మా హారికక్క ఇవ్వండి. సో గైస్, ప్రతిసారి కనిపించే ఫేసెస్ కాదు, కొత్త ఫేసెస్ అనిపిస్తున్నాయా? ఓల్డ్ ఫేసెస్ కూడా ఇప్పుడు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా బయటకి అయితే రావట్లేదు. అక్కడ తీసుకెళ్తాను రండి. వచ్చారు కానీ అందరూ లోపల కూర్చుంటున్నారు. ఇప్పుడు చూడండి రియాక్షన్స్ మామూలుగా ఉండవు. బేసిక్గా ఏమైంది అంటే నేను బ్యాంకాక్ నుంచి టీషర్ట్స్ తీసుకొచ్చాను అనమాట. చాలా ఇష్టంతో కష్టపడి తీసుకొస్తే సెల్ఫిష్ ఫెలో ఏం చెప్పాడంటే సైజ్ ఎమ్మని చెప్పాడు. అది నా ఫాల్ట్ కాదు అది. సో నేను నాని కొన్న టీషర్ట్స్ సునీల్కే, సునీల్ కొన్న కూడా సునీల్కే అనమాట. ఇందులో సో ఇది నా ఫేవరెట్, ఇది త్రిష సెలెక్ట్ చేసింది అని నేను తీసుకున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ రేర్ రాబిట్, నాకు చాలా బాగా నచ్చింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. ఓకే బాయ్ గైస్. మామూలుగా నవ్వాలి భాగ్యాన్ని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సునీల్. సునీల్ అని చెప్పేసి త్రిషాకి ఇస్తారండి అక్క. చూపించాలంట. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్. ఏముందో చూడు. అబ్బా నీకు అన్ని గ్రీన్ గ్రీన్.
హ్యాపీ బర్త్డే సునీల్. థ్యాంక్ యూ లక్కీ. నీ లిప్స్ కూడా పింక్ అయిపోతాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాబు గారు. హ్యాపీ బర్త్డే బామ్మకి. థ్యాంక్ యూ బాబా. బయటికి తోస్తారు కదా. థ్యాంక్ యూ మా. సో గైస్ బేసిక్గా ఏంటంటే నేను నా షాపింగ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో వెస్ట్ సైడ్కి వెళ్దాం ద్వారా షాపింగ్ చేసుకుందాం అన్నాడు. సర్లే అని చెప్పేసి అలా వెళ్తుంటే మా నాకు ఇష్యూ సెట్ అవుతుంది అది ఇది అని చెప్పి చూడండి మా ఇదైతే బాగుంటుంది అన్న. ఇంకా వెంటనే తీసుకెళ్ళి బిల్ చేపించి మా ఇది గిఫ్ట్ అని చెప్పి అక్కడే ఇంకా డైరెక్ట్గా అన్న. థ్యాంక్ యూ మా. సో గైజ్ సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ బర్త్డే నాకు నిన్న నైట్ కూడా మీకు చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ త్రిషు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ఇంత పీపుల్ గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ అందరూ కూడా నాకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఈరోజు. చాలా గిఫ్ట్స్ వచ్చాయి నాకు ఈరోజు. నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని గిఫ్ట్స్ రావడం బర్త్డేలో. ఎనీవేస్ నీ బర్త్డే నేను ఎంత బాగా సెలబ్రేట్ చేశానో దానికి డబుల్ నాకు హ్యాపీనెస్ ఇది సెలబ్రేట్ చేశాను. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలా హ్యాపీ. అసలు తిన హ్యాపీనెస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా బర్త్డే సెలబ్రేషన్ నేను గ్రాండ్గా చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. అదే దగ్గరికి వచ్చా అటు వెళ్ళిపోతుందా. సో గైస్ బర్త్డే అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆల్ బికాస్ ఆఫ్ యూ త్రిషు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేంటి నాకు ఇంత మంచి మెమరీ ఇచ్చావు. లాస్ట్ టైం నా బర్త్డే అయితే మీరు చూసుంటారు. నేనైతే అదే ఫస్ట్ టైం గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. కానీ సునీల్ అయితే ఇంతకుముందు చాలా అంటే ఇలాంటి రిసార్ట్స్లో బుక్ చేసుకోవడం అనేది వాడికి కామన్. బట్ ఈసారి ఇంకొంచెం ఏదైనా స్పెషాలిటీ యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకేం లేదు. కానీ అక్క ఒక్కటే మిస్సింగ్, కొంచెం నాకు బాధగా ఉంది. ఇంకా అక్క కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్క ఇక్కడే ఉన్నారు కానీ కొంచెం వీక్ గా ఉన్నారు. సో అంత యాక్టివ్నెస్ లేదంటే ఇంకోలా ఉండేది. సో మోర్ ఓవర్ నాకైతే ఈరోజు గిఫ్ట్స్ వస్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నారో. బట్టలు దొరికేసాయి. అలా ఉంటది గైస్, బాయ్స్ తో బట్టలు అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. మమ్మీ అనేక మంత్లీ ఒక 2-3 పేర్స్ గిఫ్ట్ ఇస్తూ ఉండాలి నాకు. ఏంటి మమ్మీ కార్డు తీసేసుకోనా, కార్డు తీసుకొని ఉంచుకొని దగ్గర ఇదేదో బాగుంది అనుకో. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ నాకు. చాలా హ్యాపీగా ఉంది నాకు. సరే కొంచెం నువ్వు ఫ్రెష్ అయితే మనం పూల్లో. సో గైస్ అండ్ మోర్ ఓవర్ అందరూ ఫుడ్ కూడా తినేసారు. నేను ఫుడ్ తినలేదు ఇంకా. నా బర్త్డే అంతా ఏం తిన్నామని చెప్పేసి ఆ హరిబరిలో తినలేదు. ఫుడ్ ఫ్రమ్ ఇండియన్ కిచెన్. మన ఇండియన్ కిచెన్ లో ఏంటి ఇష్టం నీకు? ఫ్రైడ్ చికెన్. సో హ్యాపీయా? ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ. ఓకేనా? నీ బర్త్డే అయిపోయిందా? అబ్బా బాబోయ్ 10 days నుంచి తిన బర్త్డే ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే పిచ్చి వచ్చేస్తుంది. అది ఉందా, ఇది ఉందా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా, కేక్ డెకరేషన్ అన్నీ అని చెప్పేసి చాలా అంటే చాలా టెన్షన్ పెడతారు. కానీ లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా అసలు ఫస్ట్ టైం సునీల్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. నాకు టీయర్స్ ఒకటే తక్కువ, కెమెరా ముందుంటే నాకు టీయర్స్ రావట్లేదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అందరూ ఫుడ్ కూడా తినేసానని చెప్పాను కదా. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఇంకా ఫుడ్ తినాలి, చాలా ఉన్నది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. కామెంట్ సెక్షన్లో అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.